ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్‌కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో లగ్నంలో ఉన్నటువంటి గ్రహాలు ఎటువంటి ఫలితాలనిస్తాయి అనేది తెలుసుకుందాము. ప్రధానంగా జాతకాన్ని పరిశీలన చేసేటప్పుడు చూడవలసినటువంటి ముఖ్యమైన స్థానము లగ్నము. ఫస్ట్ హౌస్ అది. అయితే చాలామంది రాశి ఫలితాన్ని కూడా చూసుకుంటూ ఉంటారు. అంటే చంద్రుడి నుంచి ఫలితాలు. ఒక వ్యక్తి జన్మించినప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో అది వారి జన్మరాశి అవుతుంది. ఏ నక్షత్రంలో ఉంటాడో అది వారి జన్మ నక్షత్రం అవుతుంది. అయితే ప్రధానంగా ఫలితాలు మనం మొట్టమొదటగా చూడవలసింది లగ్నం నుంచి. ఒక జాతకుడు ఫస్ట్ అడగవలసింది తన లగ్నం ఏది అని. అలాగే లగ్నం నుంచి ఉన్నటువంటి ప్లానటరీ పొజిషన్ ఎలా ఉంది, దాన్ని అనుసరించి ఎటువంటి గ్రహం యొక్క మహాదశ నడుస్తుందో దాని యొక్క ఫలితాన్ని జాతకుడు ఆ మహాదశలో అనుభవిస్తాడు. లగ్నం తర్వాత మనం స్టడీ చేయాల్సిన హౌస్ రాశి, జన్మరాశి. అయితే ఈ లగ్నం అనేది ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని, ఫిజికల్ అట్రిబ్యూట్స్ అంటే చూడడానికి ఆ వ్యక్తి ఎలా ఉంటాడు అనేదే కాకుండా వారి యొక్క మెంటల్ యాటిట్యూడ్, వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది, మానసికపరమైనటువంటి స్థితి ఎలా ఉంటుంది, ఇవన్నీ చూడడానికి కూడా మనం లగ్నాన్ని స్టడీ చేయాలి. అయితే లగ్నంలో ఉన్నటువంటి గ్రహాలు ఆ వ్యక్తి యొక్క భౌతికపరమైనటువంటి అంశాలని అలాగే మానసికపరమైనటువంటి అంశాలని కూడా ప్రభావితం చేస్తాయి. శుభగ్రహాలు లగ్నంలో ఉండడము అనేది కొంతవరకు మంచి ఫలితాలను ఇస్తుంది. పాపగ్రహాల లగ్నంలో ఉండడం అనేది కొంతవరకు సమస్యల్ని ఇస్తుంది. ఇది ఒక ప్రాథమిక సూత్రంగా మనం చూడాల్సి ఉంటుంది. అయితే ఒక వ్యక్తి యొక్క అభిరుచులు, ఇష్టాలు, వారు శాంత స్వభావంతో ఉంటారా, లేదా కోపం ఎక్కువగా ఉంటుందా, లేదా మెంటల్గా డిస్టర్బెన్సెస్ ఉంటాయా, ఇవన్నీ చెప్పాలి అంటే మనము లగ్నాన్ని మొట్టమొదటిగా చూడాల్సి ఉంటుంది. అయితే లగ్నంలో కొన్ని గ్రహాలు ఉండడం వలన చక్కటి రాజయోగాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. లగ్నంలో కనుక పంచమహాపురుష యోగాలు కనుక ఏర్పడినట్టయితే అటువంటి గ్రహాల యొక్క మహాదశలో జాతకుడు చాలా మంచి ఫలితాలను అనుభవిస్తాడు. ఉదాహరణకి రవి, చంద్ర, రాహు, కేతు ఈ 4 గ్రహాలని మినహాయిస్తే మిగిలిన 5 గ్రహాలు కూడా పంచమహాపురుష యోగాల్ని ఇస్తాయి. కుజుడు వృశ్చిక యోగాన్ని, బుధుడు భద్రయోగాన్ని, గురువు హంసయోగాన్ని, శుక్రుడు మాలవి యోగాన్ని, శని శశయోగాన్ని ఇస్తారు. వీటన్నిటికీ ఒకే సూత్రం వర్తిస్తుంది. ఉదాహరణకు వృశ్చిక యోగం కనుక తీసుకున్నట్టయితే కుజుడు కేంద్రంలో ఉండి అది స్వక్షేత్రం కానీ ఉచ్చక్షేత్రం కానీ అయినట్టయితే ఆ గ్రహము ఆ వృశ్చిక యోగాన్ని ఇస్తుంది. కుజుడు వృశ్చిక యోగాన్ని ఇస్తాడు. అలాగే బుధుడు ఇచ్చేటువంటి యోగం భద్రయోగము. ఈ విధంగా పంచమహాపురుష యోగాలు కనుక లగ్నంలో ఏర్పడినట్టయితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. జీవితంలో ఒక స్టెబిలిటీ అనేది ఉంటుంది. కెరియర్ విషయంలో కావచ్చు, పర్సనల్ లైఫ్ విషయంలో కావచ్చు. అయితే ఒడిదుడుకులు కూడా జీవితంలో, కెరియర్లో ఇటువంటి ఒడిదుడుకులు కూడా లగ్నంలో ఉన్న ప్లానెట్స్ కొంతవరకు మనకి సూచననిస్తాయి. మేషలగ్నమే తీసుకున్నట్టయితే లగ్నంలో కుజుడు ఉండడము, అలాగే వేరే గ్రహాలు బుధుడు చూసినట్టయితే కన్యాలగ్నమై లగ్నంలో బుధుడు ఉచ్చలో ఉండడము, ఇవన్నీ కూడా పంచమహాపురుష యోగాల్ని యాక్టివేట్ చేస్తాయి. అటువంటి పంచమహాపురుష యోగాలు కనుక ఉన్నట్టయితే ఆ గ్రహం యొక్క మహాదశలో చాలా మంచి ఫలితాలను అందుకుంటాడు. వృశ్చిక యోగం ఇచ్చేటువంటి కుజుడు తన యొక్క మహాదశలో ల్యాండెడ్ ప్రాపర్టీసు, కన్స్ట్రక్షన్ బిజినెస్లో మంచి సక్సెస్, చేసేటువంటి వృత్తిలో సక్సెస్, అదేవిధంగా డాక్టర్లు, సర్జన్లు కనుక ఉన్నట్టయితే వారికి కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ వృశ్చిక యోగము. అలాగే భద్రయోగం అనేది ధనయోగాన్ని ఇచ్చేటువంటి ఒక మంచి యోగం. అది భద్రయోగంలో ఉన్నటువంటి బుధుడి మహాదశ కనుక నడుస్తున్నట్టయితే లగ్నంలో బుధుడు అండి చాలా తెలివైన వ్యక్తులుగా ఉంటారు స్వతహాగా వారు. అటువంటి బుధుడి యొక్క మహాదశ కనుక వచ్చినట్టయితే మంచి ధనయోగము, తన యొక్క ప్రతిభ ద్వారా గుర్తింపు, ప్రశంసలు, అవార్డ్స్, రివార్డ్స్ ఇవన్నీ రావడము, ఇటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా గురువు ఇచ్చేటువంటి హంసయోగం విషయానికి వచ్చినట్టయితే లగ్నంలో కనుక హంసయోగం ఉన్నట్టయితే చాలా తెలివైన వ్యక్తులుగా ఉంటారు, విద్యార్థికులుగా ఉంటారు, తమ యొక్క కెరీర్లో ఉన్నత స్థానానికి చేరుకుంటారు, ప్రజల చేత ప్రశంసించబడము, తమ యొక్క తెలివితేటల ద్వారా చాలా కీర్తి ప్రతిష్టలు, జ్ఞానులుగా ఉండడము, చాలా సబ్జెక్ట్స్ మీద అవగాహన ఉండడము, ఇటువంటి చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు గురువు. అదేవిధంగా మాలవయోగంలో ఉన్నటువంటి శుక్రుడు కనుక లగ్నంలో ఉన్నట్టయితే వారు ఎప్పుడూ కూడా చాలా మృదుమైనటువంటి స్వభావం కలిగిన వ్యక్తులుగా ఉంటారు. అందరితోనూ సత్సంబంధాలు
కలిగి ఉండాలి, అందరితోనూ ఒక ఫ్రెండ్లీ నేచర్తో ఉండాలి అనేటువంటి స్వభావం కలిగి ఉంటారు. అలాగే ఎవరన్నా కష్టంలో ఉంటే ఆదుకోవాలి అనేటువంటి ఒక తపన ఉండేటువంటి వ్యక్తులు అయి ఉంటారు. కళలంటే ఇష్టము, కళాకారులుగా వారు పేరు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా చాలా మంచి ఫలితాలను ఇస్తారు శుక్రుడు లగ్నంలో మాలవ్యూహంలో ఉంటే. ఇక శని శశయోగమై లగ్నంలో కనుక్కున్నట్టయితే, శశయోగాన్ని ఇస్తూ లగ్నంలో కనుక్కున్నట్టయితే కష్టించి పనిచేసే స్వభావము, ధర్మానికి, న్యాయానికి, నైతిక విలువలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి వ్యక్తులుగా ఉండడము, చిన్న స్థాయిలో తమ కెరియర్ మొదలుపెట్టిన స్వయం కృషితో ఉన్నత స్థానానికి చేరుకోవడము, ప్రజల్లో మంచి పేరు సంపాదించడము, పాలిటిక్స్లో విజయాలు, ఇవన్నీ కూడా శశమహాపురుష యోగంలో ఉన్నటువంటి శని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక కొన్ని ధనయోగాలు కూడా లగ్నంలో ఉన్నటువంటి గ్రహాలు ఇస్తాయి. ఉదాహరణకి ద్వితీయాధిపతి, సెకండ్ లార్డ్, ఫిఫ్త్ లార్డ్, 9th లార్డ్, 11th లార్డ్, 10th లార్డ్, రాజ్యాధిపతి. 10th లార్డ్ అంటే రాజ్యాధిపతి. వీరందరూ కనుక లగ్నంలో ఉన్నట్టయితే, వీళ్ళు కనుక ఉన్నట్టయితే అది రాజయోగాన్ని, ధనయోగాన్ని కూడా ఇస్తుంది. సెకండ్ లార్డ్ లగ్నంలో ఉండడం అనేది ధనయోగము, అలాగే 5th లార్డ్ లగ్నంలో ఉండడం ధనయోగము. ఈ విధంగా కొన్ని రాజయోగాలు, ధనయోగాలను కూడా ఇస్తాయి ప్లానెట్స్ లగ్నంలో కనుక ఉన్నట్టయితే. అయితే దుస్థానాధిపతులు కనుక లగ్నంలో ఉన్నట్టయితే వారికి కొంతవరకు అనారోగ్య సమస్యలు ఉండడము, మానసికంగా కూడా కొంతవరకు వారి ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ గురవడము, అటువంటి ఒక ధోరణి ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఏ గ్రహము లగ్నంలో ఉంది అనే దాన్ని బట్టి మనం దాన్ని అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఒక్కొక్క గ్రహము కూడా లగ్నంలో కనుక ఉన్నట్టయితే ఎటువంటి ఫలితాలను ఇస్తాయి అని కనుక చూసినట్టయితే, రవి కనుక లగ్నంలో ఉంటే అటువంటి వ్యక్తులు కొంత సెల్ఫ్ ప్రైడ్ అంటే ఈగో లెవెల్స్ ఎక్కువగా ఉండడము, ఆత్మాభిమానం ఎక్కువగా ఉండడము, డామినేటింగ్ నేచర్ ఉండడము, ఎవరు చెప్పినా సరే దాన్ని వినడం వరకు వింటారు, కానీ డెసిషన్ తీసుకోవాలనేది మాత్రం వాళ్ళు ఏదనుకుంటారో అదే డిసైడ్ చేయడము, ఇటువంటి ఒక నేచర్ ఉండేటువంటి వ్యక్తులుగా ఉంటారు. జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలి అనేటువంటి తపన ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రాసెస్లో వారు ఫ్యామిలీ కంటే కూడా తమ యొక్క అభివృద్ధి, తమ కెరియర్లో పైకి రావడము, దీనికి ఎక్కువ విలువిచ్చేటువంటి వ్యక్తులుగా ఉంటారు. అందరూ కూడా తన అదుపాజ్ఞంలో ఉండాలి. కుటుంబ సభ్యులు కావచ్చు, తను పనిచేసే చోట కావచ్చు, తన యొక్క అదుపాజ్ఞంలో ఉండాలి. తను చెప్పిందే వాళ్ళు వినాలి. ఇటువంటి ఒక ధోరణి అనేది వారి మనస్తత్వంలో ఉంటుంది. దీనివల్ల వారు ఉద్యోగంలో ఉన్నతాధికారులతో కొంతవరకు ఘర్షణ వైఖరికి లోనవుతూ ఉండడము, ఇటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి రిస్క్ టేకింగ్ నేచర్ ఎక్కువ ఉండడం వల్ల సమస్యలు వాళ్ళు చిక్కుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి, రవి కనుక లగ్నంలో స్ట్రాంగ్గా ఉన్నట్టయితే. అయితే లగ్నంలో రవి ఉండి 7th హౌస్ని చూస్తాడు కాబట్టి కొంతవరకు వైవాహికపరమైనటువంటి సౌఖ్యం తక్కువగా ఉంటుంది అని మనం అక్కడ గమనించాలి. అయితే పవర్ అండ్ అథారిటీ ఉండేటువంటి జాబుల్లో ఉండడము, సివిల్ సర్వెంట్స్గా ఉండడము, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్గా ఉండడము, ఇటువంటి మంచి రిజల్ట్స్ ఇస్తాడు లగ్నంలో ఉన్న రవి కూడా, అటువంటి కాంబినేషన్స్లో కనుక ఉన్నట్టయితే. ఇక చంద్రుడు కనుక లగ్నంలో ఉన్నట్టయితే అటువంటి వారు చాలా ఎమోషనల్ వ్యక్తులుగా ఉంటారు, చాలా సాఫ్ట్ నేచర్గా ఉంటారు. ప్రతి చిన్న విషయానికి కూడా స్పందించేటువంటి గుణం ఉంటుంది. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, ప్రతిదానికి స్పందించేటువంటి ఒక గుణం ఉంటుంది. అయితే చంద్రుడు లగ్నంలో ఉండి ఉచ్చలో కనుక ఉన్నట్టయితే ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండేటువంటి వ్యక్తులుగా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు, పాజిటివ్ థింకింగ్తో ఉండడము, జీవితంలో కష్టం వచ్చినా కానీ దాన్ని పాజిటివ్గా తీసుకుని దాన్ని దాటి ఎలా వెళ్ళాలి అని ఆలోచించి ముందుకెళ్తూ ఉండడము, ఇటువంటి చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు లగ్నంలో కనుక చంద్రుడు ఉచ్చలో ఉన్నట్టయితే, వృషభ లగ్నానికి ఉదాహరణకి. అయితే లగ్నంలో కనుక నీచలో ఉన్నట్టయితే, వృశ్చిక లగ్నం తీసుకున్నట్టయితే వారు చాలా సాఫ్ట్ నేచర్గా ఉంటారు. ఒక్కొక్కసారి ఎమోషనల్గా డిస్టర్బ్ అయినప్పుడు వేరే వ్యక్తుల నుంచి సహాయ సహకారాలు అందుకోవడము, కొంతవరకు తాను లోగా ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి తనకి సహాయం చేస్తారా అని ఎదురు చూడటము, ఇటువంటి ఒక నేచర్ ఉంటుంది. చాలా ప్లెయిన్ హార్టెడ్గా ఉంటారు, అందరితోనూ మంచి రిలేషన్, బంధుత్వము, స్నేహము ఇష్టపడేటువంటి వ్యక్తులుగా ఉంటారు, మృదు భాషలుగా ఉంటారు. ఈ విధంగా చంద్రుడు లగ్నంలో ఉన్నప్పుడు ఎమోషనల్ కంటెంట్ని ఎక్కువగా రూల్ చేస్తాడు. ఇక కుజుడు కనుక లగ్నంలో ఉన్నట్టయితే కోప స్వభావిగా ఉండడము, మొండితనము, తను అనుకున్నదే జరగాలనేటువంటి మొండి పట్టుదల, దానివలన ఇతరులకు ఇబ్బంది కలిగిస్తూ ఉండడము,
ఒక దూకుడు నేచరు, ర్యాష్ బిహేవియరు, దీనివల్ల ఎక్కువగా వారి సమస్యల్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు. అయితే ముక్కుసూటితనము, అనుకున్న పని అయ్యే వరకు వెనక్కి తిరిగి చూడకపోవడము, పట్టుదల, ఇవన్నీ కూడా చాలా మంచి పాజిటివ్ క్వాలిటీస్గా చూడొచ్చు లగ్నంలో కనుక కుజుడు ఉన్నట్టయితే. ధైర్య సాహసాలు మెండుగా ఉంటాయి. ఏ పనైనా ఒకసారి మొదలు పెడితే అది పూర్తయ్యే వరకు వెనక్కి తిరగకపోవడము, ఏదైనా పని చేయాలంటే చొరవ, ధైర్యం అనేది ఎక్కువగా ఉంటాయి. ఇక లగ్నంలో బుధుడు కనుక ఉన్నట్టయితే చాలా సాఫ్ట్ నేచర్గా ఉంటారు. లాజికల్ థింకింగ్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ కూడా వారు ప్రతి విషయాన్ని కూడా లాజికల్గా ఆలోచించి ఒక డెసిషన్కి రావడము, ఈ విధంగా వారు డెసిషన్ మేకింగ్ అనేది చాలా బాగుండేటువంటి అవకాశం ఉంటుంది బుధుడు కనుక స్ట్రాంగ్గా లగ్నంలో ఉంటే. అదే బుధుడు వక్రించి నీచలో ఉండో లేదా నెగిటివ్గా కనుక లగ్నంలో ఉన్నట్టయితే వీటికి ఆపోజిట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ప్రతి చిన్నదానికి కూడా భయపడటము, ఎప్పుడూ కూడా ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే ఎదుటివారి మీద ఆధారపడటము, తను తీసుకున్న డెసిషన్ మంచిదా కాదా అని 10 సార్లు ఆలోచించుకుంటూ ఉండడము, ఈ విధంగా మానసికంగా చాలా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. పాజిటివ్ అండ్ స్ట్రాంగ్గా కనుక బుధుడు ఉన్నట్టయితే లగ్నంలో అటువంటి వ్యక్తులు చాలా తెలివైన వ్యక్తులుగా ఉంటారు. తెలివే తమ పెట్టుబడిగా జీవితంలో పైకి వస్తారు. వ్యాపార దక్షత ఉంటుంది. వ్యాపారం చేసేటువంటి స్కిల్ అంటే ఆ నేర్పు అనేది ఉంటుంది. వాక్చాతుర్యము, వీటి ద్వారా వారు బిజినెస్లో చాలా సక్సెస్ని చూడగలరు. ఇక గురువు కనుక లగ్నంలో ఉన్నట్టయితే చాలా సబ్జెక్ట్స్ మీద అవగాహన ఉంటుంది. ఎప్పుడూ కూడా జ్ఞానాన్ని సంపాదించాలి అనేటువంటి ఒక తపన ఉన్న వ్యక్తులుగా ఉంటారు. తెలివైన వ్యక్తులుగా ఉంటారు. సత్ప్రవర్తన ఉంటుంది. పెద్దల్ని గౌరవించడం కావచ్చు, దైవభక్తి, ఇలాంటి చాలా మంచి క్వాలిటీస్ అనేవి ఉంటాయి. కెరియర్లో కూడా ఉన్నత స్థానానికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ధనయోగం అనేది యాక్టివేట్ అవుతుంది లగ్నంలో గురువు కనుక ఉచ్చలో ఉన్నట్టయితే. అయితే నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే వారికి ఎప్పుడు ఆర్థిక సమస్యలు ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి లగ్నంలో గురువు ఉంటే. అటువంటి గురువు మహాదశ కనుక నడుస్తూ ఉన్నట్టయితే లీగల్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. కోర్టు కేసుల్లో ఎప్పుడూ కూడా దాంతోనే డీల్ చేస్తూ అవి ఒక కొలిక్కి రాక ఎక్కువగా మెంటల్గా డిస్టర్బెన్సెస్కి గురవుతూ ఉంటారు గురువు కనుక లగ్నంలో ఉండి నెగిటివ్గా ఉన్నట్టయితే. అయితే పాజిటివ్గా కనుక గురువు లగ్నంలో ఉన్నట్టయితే చాలా మంచి ఫలితాలను ఇస్తాడు, ధనయోగాన్ని ఇస్తాడు. అలాగే కెరియర్లో మంచి రాణింపు, అందరి చేత ప్రశంసలు పొందడము, వారి యొక్క వ్యక్తిత్వం వలన ఇలాంటి మంచి లక్షణాలని ఇస్తాడు. ఇక శుక్రుడు కనుక లగ్నంలో ఉన్నట్టయితే చాలా మంచి మనస్తత్వం ఉంటుంది. ఎప్పుడు కూడా స్నేహాన్ని కోరుకునే వ్యక్తులుగా ఉంటారు. అది కూడా ధనయోగాన్ని ఇచ్చేటువంటి ప్లేస్మెంట్గా చూడాల్సి ఉంటుంది. ఈ విధంగా చాలా మంచి ఫలితాలను ఇస్తారు శుక్రుడు లగ్నంలో. శని కనుక లగ్నంలో ఉన్నట్టయితే పాజిటివ్గా కనుకుంటే కష్టించి పనిచేసే స్వభావం ఉన్న వ్యక్తులుగా ఉండడము, నీతికి, ధర్మానికి, నైతిక విలువలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడము, ఇటువంటి మంచి లక్షణాలు ఉంటాయి. అదే నెగిటివ్గా కనుక కొంత ఉన్నట్టయితే ఎప్పుడు ఏ విషయం చేయాలన్నా ఎక్కువగా ఆలోచించడము, నిర్ణయానికి రాలేకపోవడము, ఏదన్నా ఒక పని చేస్తే దానివల్ల ఏమైనా దుష్ఫలితాలు ఉంటాయేమో అని భయపడుతూ ఉండడము, ఇటువంటి ఒక నేచర్ అనేది ఉంటుంది. తరచూ డిప్రెషన్కు లోనవుతూ ఉంటారు. తనకి ఇష్టం లేని సంఘటన ఏదైనా జరిగినా కానీ ఈజీగా డిప్రెస్ అవ్వడము, ఇటువంటి లక్షణాలు ఉంటాయి. ఇక రాహు కనుక లగ్నంలో ఉన్నట్టయితే పాజిటివ్ సైడ్ చూసినట్టయితే జీవితంలో పైకి రావాలి అనేటువంటి తపన చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి తగ్గట్టుగా వారు కష్టపడతారు. తమ తెలివితేటలను కూడా ఉపయోగిస్తారు. ఎదుటి వారిని తన యొక్క ఎదుగుదలకి ఎలా వాడుకోవాలి అనేటువంటి తెలివితేటలు కూడా పుష్కలంగా ఉంటాయి. అది కూడా వారికి జీవితంలో సక్సెస్ సాధించడానికి హెల్ప్ చేస్తుంది, అటువంటి ఒక లక్షణము. అయితే నెగిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే కొంతవరకు వ్యసనాలకి ఎక్కువగా లోనవుతూ ఉండడము, కఠినమైన వాక్ ఉండడము, అనైతికమైన పనుల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండడము, అటువంటి దారిలో వెళ్ళి జీవితంలో పైకి రావాలనేటువంటి ఒక తపన, ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. కేతు కనుక లగ్నంలో ఉన్నట్టయితే ముక్కుసూటి మనస్తత్వము, అలాగే దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన, ఇవన్నీ కూడా పాజిటివ్ సైడ్. ఇక నెగిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే ఎప్పుడూ కూడా ఎదుటివారిని విసిగించి ఎంతగా ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉండడము, ఒకసారి మాట్లాడడం మొదలు పెడితే ఆపకుండా మాట్లాడుతూ ఉండడము, ఒక నిర్ణయానికి కట్టుబడకుండా సందర్భానికి తగ్గట్టుగా నిర్ణయాల్ని, తమ అభిప్రాయాల్ని మార్చుకుంటూ ఉండడము, ఇటువంటి ఒక నేచర్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కోపం ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. తీవ్ర స్వభావం కూడా ఉంటుంది. వైలెంట్ నేచర్ కూడా ఉంటుంది. ఈ విధంగా లగ్నంలో ఉన్నటువంటి గ్రహాలు చాలా చాలా ముఖ్యమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. కాబట్టి లగ్నంలో కనుక గ్రహం ఉన్నట్టయితే అది ఏ గ్రహము, ఎంతవరకు పాజిటివ్గా ఉంది, ఆ గ్రహం యొక్క మహాదశ కనుక వస్తుందా అని చూసుకుని దానికి తగినటువంటి రెమెడీ చేసుకోవడం వల్ల చాలా మటుకు వారి యొక్క మనస్తత్వంలో మార్పు తీసుకురావడానికి రెమెడీస్ హెల్ప్ చేస్తాయి. పాజిటివ్ థింకింగ్ని ఇంప్రూవ్ చేస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.
ఓం నమో వెంకటేశాయ.